అబ్బాయి గారు మీ పేరండి? నా పేరు బాలస్వామి. ఎలా ఉందండి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 9 నెలలు 10 నెలలు అయితే అవుతుంది. మరి రైతుల పరిస్థితి ఎలా ఉంది? రైతులకు ఏ విధంగా ఉంది ఏడు? ఏ విధంగా ఏందో బాగానే ఉందిగా, వాళ్ళకే ఇబ్బంది ఏం లేదు, వాళ్ళకి రైతులకే ఇబ్బంది లేదు. అందుకని చంద్రబాబుకే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. చంద్రబాబుకి ఇబ్బందికరంగా ఉంది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బందిగా ఉంది? ఎందుకంటే పథకాలన్నీ బాగా ఇచ్చా జనానికి, అందుకని వీళ్ళు బాగా తింటున్నా వాళ్ళు ఇస్తున్న వాళ్ళకనే ఆయనకి ఇబ్బందిగా ఉంది. వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి రైతు భరోసా కానీ అమ్మ ఒడి ఇట్లాంటివన్నీ ఇస్తుండే కదా, అందుకని అవన్నీ ఇచ్చేళ్ళకనే రైతులకి ఇవన్నీ ఇచ్చేళ్ళకని ఆయనకి ఇబ్బందిగా ఉంది. ఓకే, ఈ పథకాలన్నీ ఇస్తున్నాడు కదా ఇప్పుడు, ఆ రైతు భరోసా ఇవ్వడం వల్ల ఆయన కొంచెం ఇబ్బందిగా మారింది. గ్యాసు, బస్సులు, ఫ్రీ టికెట్లు ఇవన్నీ ఇస్తున్నాడు కాబట్టి ఇబ్బందిగా ఉంది. ఇస్తున్నారా? ఇస్తూనే ఉన్నాడుగా. ఏంటి మరి కొంతమంది ఏంటి రావట్లేదు అంటున్నారు కదండి చాలా వరకు. వచ్చేది ఆడ తెచ్చుకొని వచ్చేది, ఇంకా ఆయన దిగిపోయిన దాకా ఇత్తడే ఉంటుంది. దిగిపోయినాకనే ఇచ్చేది. ఇంకా వీళ్ళు చచ్చే కానీ అప్పుడు ఇస్తాడు, అప్పటి వరకు ఇచ్చేది లేదు. లేదు, ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి, అందరికి వస్తున్నాయి అనేసి చెప్తున్నారు కదండి. వస్తున్నాయి, డబ్బులు కడుతున్నాం, అకౌంట్లో పడతాయంటున్నాయి, పడ్డోళ్ళకి పడుతున్నాయి, పన్నోళ్ళకి పట్టలా. ఏమైంది? ఇంకా అదే వచ్చాక రోడ్లు వేస్తున్నాం అనేసి చెప్తున్నారు కదా. రోడ్లే ఇంక వేసేది ఆయన, ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు తిరగటానికి అది లెక్క రోడ్లు వేస్తుంది. రైతు భరోసా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 13,500 ఇస్తే నేను వచ్చిన తర్వాత ఏకంగా 20,000 అన్నారు. ఇంకా దాని సంగతి ఏమైంది? ఏమైంది? ఇచ్చిండుగా, ఇచ్చాడు 20,000. 20,000 నిలబెట్టి ఇచ్చిండు. ఎప్పుడు పడ్డాయి అవి 20,000? ఎప్పుడంటే జగన్ ఉన్నప్పుడు పడ్డాయి. మరి ఈయన వచ్చిన తర్వాత 20,000 అన్నది, ఆయన ఉన్నప్పుడు 13,500 అయ్యేసింది. మరి ఈయన వచ్చినాక 20,000 మొత్తం నిలబెట్టేసిండు. అనుకోకుండా నిలబెట్టేసిండు. అది పథకాలు అయితే ఇంకా మరి తల్లికి వందనం అన్నారు కదా, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది వందనం. అంటే తల్లి చచ్చినాక పిల్లకి వస్తాయి వందనానికి. తల్లికి వందనం కదా, తల్లి చచ్చినాక పిల్లకి ఇస్తారు. ఇచ్చినాయి తల్లి జనం చేద్ది. ఇంకా మరి 18 సంవత్సరాలు నిండితే చాలు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1,500 అన్నారు. దాని సంగతి ఏమైంది? దాని సంగతి ఇంకా ఎప్పుడు ఎంతమందిని పెట్టుకుంటే అంతమందికి అన్నారు కదా. మరి అవన్నీ చేయాలంటే మరి వీళ్ళు కష్టపడి పని చేస్తేనేగా పిల్లలు పుట్టేది. అది పిల్లలు కానండి అంటే మరి ఓపుకుంటేనేగా పిల్లలు కానేది. అదనమాట. కనే పనిలోనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అది చంద్రబాబు నాయుడు మహత్యం. ఇంకా రైతులకు కూడా ధరలు అయితే ఇంకా అసలుకి ఇబ్బంది ఏం లేదు. నిరుడు జగన్ ఉన్నప్పుడు 20,000 18,000 అమ్మినాయి, ఇప్పుడు 10,000 11,000 వాళ్ళకి పడేది ఏం లేదు.